స్తుతిస్తున్నాం. హల్లెలూయా. దేవుని నామములో అందరికీ వందనాలండి. మరి సాయంత్రకాల సమయంలో మనం ప్రార్థన మనం ప్రారంభించబోతున్నాం. మరి చిన్న ప్రార్థనతో మనం మొదలు పెట్టుకున్నాం. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, రాజానికి వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ ఆదివారం సమయంలో ప్రభావ ఈ విధంగా నీ సన్నిధానంలో తండ్రి ప్రభావ నీ విశ్రాంతి తిన్న ప్రవచించే వాక్యాన్ని అందరికీ మీరు కలిగజేసినందుకే వందనాలు తండ్రి. ప్రభావ ఈ సమయంలో ప్రభు నేను స్తుతించి ఆరాధించి మీ సన్నిధిలో ఉన్న ప్రభు సమయాన్ని గడపవచ్చుని ప్రభావ మీ కృపను మీ పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచి ప్రభు మమ్మల్ని ముందు కృప చేసుకుని ప్రభు తన ఇంకా రాని ప్రతి ఒక్క బిడ్డని సకాలంలో తీసుకువచ్చి ప్రభు తను మీ నామ మహిమార్గంగా ప్రభు ఈ ప్రార్థన కూడా అంతటి నడిప చేసుకోమని వేడుకోవచ్చు ప్రభు. ప్రత్యేకంగా ఇద్దరి మంది ప్రభు మేము ఇది మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ప్రభు ఈ ఆదివారం తండ్రి ప్రభు నడిపించబోతుంది. మీ కృపలో తోడుగా వచ్చి ప్రభు తను రాని ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ప్రతి ఒక్క మాతృమూర్తిని కూడా మీరు ఆశీర్వదించి ప్రభు తను మీ కృపలో తోడుగా ఉంచుకొని వేడుకోవచ్చు. మరొకసారి ప్రభు ఈ సమయం అంతటి కూడా మీ సన్నిధానంలో పెడుతూ యేసు పరిశుద్ధ నామములో కొద్ది గొప్పలు ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఒక చిన్న వర్స్ చదువుకున్నామండి. మరి సామెతలు 31వ అధ్యాయం 25వ వచనం. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబో కాలం విషయమై నిర్భయంగా ఉన్నది. మరి మీ అందరికీ కూడా మరి మదర్స్ డే శుభాకాంక్షలు అండి. ప్రత్యేకంగా సో మరి దేవుడు మనకిచ్చిన గొప్ప బాధ్యత మరి కుటుంబాన్ని నడిపించడం, మన బిడ్డల్ని మరి సరైన మార్గంలో నడిపిస్తూ వాళ్ళకి ఒక మార్గదర్శకంగా ఉండాలని ఒక గొప్ప బాధ్యతను మనం దేవుడు ఇచ్చి ఉన్నాడండి. ఆ బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తిస్తూ ఆయన మరి మార్గంలో మనం నడుస్తూ మన కుటుంబానికి నడిపించాలని కోరుకుంటూ మరి సాయంత్రకాల సమయంలో మరి ఆ వర్షిప్ టీం ముందుగా ఆహ్వానిస్తామని మన ఆరాధన నడిపించాము. థ్యాంక్ యూ. రిక్వెస్ట్ వర్షిప్ టీం టు కమ్ ఫార్వర్డ్ అండ్ లీడ్ ద వర్షిప్. థ్యాంక్ యూ. Today
తండ్రి దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయచేసి అందరూ కూడా దేవుని స్తుతులు అర్పిద్దాం. దేవుని యొక్క ప్రేమని వెదజల్లుతున్నందుకు దేవుని స్తుతి స్తోత్రాలు మహిమ చెల్లిస్తాం. నీ ప్రేమ వర్ణించు నా వల్ల కాదయ్యా. అందరూ కూడా కొన్ని క్షణాలు ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా మీ నామని కనపరుస్తున్నాం. ప్రభా మీ నామని స్తుతిస్తున్నాం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నదేమో మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా పాపుల నిమిత్తం మమ్మల్ని ప్రేమించి మా పాపులు కడిగిపోయడానికి ప్రభా మీరు భూలోకానికి వచ్చినందుకు మీకే వేలాది స్తోత్రాలు నాయన. ఈ ప్రేమ వర్ణించలేము ప్రభా. ఈ యొక్క ఆరాధనలో ప్రభా మీ వైపు కనులెత్తి చూస్తున్నాం. కృతజ్ఞతతో అట్టి భక్తి శ్రద్ధలతో మిమ్మల్ని కనపరుస్తున్నాం. పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించి ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. We praise you and we worship you, Lord. We thank you and we bless your holy name. దయచేసి అందరూ కూడా యేసయ్యకు ఒక్కసారి కృతజ్ఞత చెల్లిద్దాం. థ్యాంక్ యూ జీసస్. యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూడా అందరూ కూడా కూర్చోవచ్చు. మరి దయచేసి గమనించాలి. మరి ప్రార్థనకు వెళ్దామండి. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మరి దయచేసి గమనించాలి. కొంతమంది మరి కుటుంబాలు అనారోగ్యంతో బాధపడుతున్నారు. We will continue to pray for Brother Narahari and Sandhyanka. అదేవిధంగా చూసిన వాళ్ళ సిస్టర్ వాళ్ళ పిల్లలు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అదేవిధంగా మరి ప్రాముఖ్యమైన ఒక అంశం ఏంటంటే మరి భారతదేశం అదేవిధంగా పాకిస్తాన్ యుద్ధంలో ఉన్నాయండి. ఇట్స్ అ వార్ గోయింగ్ ఆన్. ఆ యొక్క క్రమంలో దేవుడు మరి ఆ యొక్క యుద్ధం ఆపివేసి అదేవిధంగా అందరూ కూడా మరి ఎలాంటి టెర్రరిస్టులు వచ్చి మన భారతదేశాన్ని ఎలాంటి కలుగ చేయకుండా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే చూసినట్లయితే లాస్ట్ మంత్ ఈ మంత్ మరి ఎంతోమంది చనిపోయారు. 28 మెంబర్స్ని ఆ యొక్క టెర్రరిస్టులు చంపివేయడం మనం ఎంతో దురదృష్టకరం. అలాంటి కుటుంబాల నిమిత్తం మనం ప్రార్థన చేస్తాం. అదేవిధంగా ఎలాంటి టెర్రరిస్ట్ అటాక్స్ లేకుండా మన భారతదేశాన్ని దేవుడు కాపాడాలని మనం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. కొన్ని క్షణాలు దయచేసి కలుగుతుంటాం. మనం ప్రార్థన చేసి దేవుడిని కనపరుస్తామండి. ప్రభా మీ నామని కనపరుస్తున్నాం. ప్రభా మీ నామని స్తుతిస్తున్నాం. ప్రభా ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా తండ్రి మరి మా భారతదేశం నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ఆ యొక్క ప్రభా మరి తండ్రి మరి మీరే ప్రభా సమస్తము ప్రభా ఆ యొక్క పాపము ఆ యొక్క దుష్టత్వం నుంచి ప్రభా మమ్మల్ని కాపాడగలరు ప్రభా. ఆ యొక్క ఈవిల్నెస్ ప్రభా ఎంతోమంది ప్రభా మరి ఆ యొక్క తండ్రి మరి టెర్రరిస్ట్ యొక్క హృదయంతో ప్రభా టెర్రరిజం అనే యొక్క ఆ యొక్క ధ్యేయంతో ప్రభా ఎంతోమంది ఇన్నోసెంట్ మనుషులను ప్రభా కుటుంబాన్ని చంపివేస్తున్నారు ప్రభా. అలాంటి వాళ్ళ నుంచి ప్రభా భారతదేశం ని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆ యొక్క పాకిస్తాన్ అదేవిధంగా భారతదేశం యొక్క ప్రభా ఆ యొక్క యుద్ధము మీరు ఆపివేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా మా సంఘంలో ప్రభా మరి ఎంతో మంది కుటుంబాల ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రభా యేసు నామములో ప్రభా మీరే వారికి విడుదల కలిగజేసి ప్రభా సమస్తము ప్రభా ఆ యొక్క అనారోగ్యం నుంచి విడుదల కలిగించి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీ యొక్క హస్తము వారిపై ఉంచి ప్రభా దాన్ని మరి వచ్చే వారమైన ప్రభా వారితో మేమందరం కూడా కలిసి వారు అందరితో ప్రభా మేము స్తుతించి ఘనపరిచి ఆ యొక్క ఆధిక్యత దైత్యమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ నామని ఘనపరుస్తూ మీ నామని స్తుతిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రేక్షకులండి సమయం అనౌన్స్మెంట్స్ వెళ్తాము. అనౌన్స్మెంట్ చూసినట్లయితే ప్రతి ఆదివారం 5:30 నిమిషాలకి మనం మరి సంఘంగా కూడుకుని ఇక్కడ దేవుని ఆరాధించడానికి ఆయన మహిమపరచడానికి జరుగుతుందండి. దయచేసి అందరూ కూడా మరి మీ కుటుంబాలతో మరి ఈ సన్నిధిని దేవుని ఆరాధించడానికి కోరుచున్నాము. అదేవిధంగా సోమవారం నుంచి శనివారం వరకు ఉదయకాల సమయంలో మనకు ప్రార్థన వరకు కాన్ఫర్లో జరుగుతుంటాయి. 6 గంటల నుంచి 7 గంటల వరకు దయచేసి అందరూ పాల్గొనాల్సిన కోరుచున్నాము.
అదేవిధంగా ప్రతి బుధవారము మరి స్త్రీల కూడిక 9 నుంచి 10 గంటల వరకు మరి ఉంటుందండి. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. మనకు అన్నీ కూడా ఆన్లైన్లోనే మరి మీటింగ్ కలుసుకోవడం జరుగుతుంది. మరి అందరికీ మరి ఎంతగానో మరి ఉపయోగపడుతుంది కూడా. మరి ఎందుకంటే ఆన్లైన్లో అంటే అందరికీ కూడా మరి ఇంటర్నెట్ మరి మొబైల్ సేవలు అందరికీ కూడా మరి అనుకూలంగా దయచేసి అందరూ కూడా జాయిన్ అవ్వాల్సింది కోరుచున్నాము. అదేవిధంగా ప్రతి శుక్రవారం బైబిల్ స్టడీ కూడా ఉంటుంది. మరి బైబిల్లో మరి మనకు తెలియని అంశాలు మరి పాస్టర్ గారు ఎంతో విశదంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి శనివారం యవనస్తులు కూడిక 8 గంటల నుంచి 9 గంటల వరకు ఆన్లైన్లో జరుగుతాయండి. దయచేసి వీటన్నిటిలో కూడా యవనస్తులను కూడా మరి మీ బిడ్డలు కూడా ఎంకరేజ్ చేసి అందరూ జాయిన్ అయ్యే విధంగా చూడండి. అదేవిధంగా మరి సభలో ఎవరైనా టెస్ట్ మనీస్ లేదంటే మరి ఇదేమో ప్రత్యేకంగా మరి మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఎవరైనా మరి మదర్స్ డే గురించి కూడా ఎవరైనా మాట్లాడాలనుకుంటే మరి గ్రీటింగ్స్ తెలపాలనుకుంటే దయచేసి సభ ఇవ్వబడుతుందండి. ఎవరైనా ముందుకు వచ్చి గ్రీటింగ్స్ తెలియజేయాలన్నా సరే you're most welcome. Or else if you wanted to talk about your mom especially, we'll give you time. మీ మదర్కి ప్రత్యేకంగా మరి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విషెస్ కూడా తెలియజేస్తానన్నా సరే మేము సమయం ఇస్తామండి. Mrs. You can come and address. Praise Lord. నేను టెస్టిమనీ కానండి, బట్ ఐ విల్ టెల్ ఫ్యూ థింగ్స్ అబౌట్ మై మామ్ విచ్ ఇన్స్పైర్డ్ మీ అ లాట్. అండ్ సో ఏంటంటే మై మామ్ టాట్ మీ, బైబిల్లో ఉంటుంది కదా, నీ వల్ల నీ కుటుంబాన్ని పెంచుకోవాలి. సో ఇర్రెస్పెక్టివ్ టు దేర్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు అంటే వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ ఇదంతా పక్కన పెట్టేసి, మై మామ్ అంటే షీ నాట్ ఓన్లీ టాట్ us బట్ షీ లివ్ ఇన్ దాట్ వే. మేము ఫ్యామిలీ ప్రేయర్ చేసుకునేటప్పుడు మా అమ్మ వీరప్పన్ గురించి, సద్దాం హుసేన్ గురించి, బిన్ లాడెన్ గురించి కూడా ప్రార్థన చేస్తుంది. దేవుడు వాళ్ళకి మారుమనసు ఇవ్వాలని చెప్పేసి, వాళ్ళకి మారుమనసు ఇవ్వాలని చెప్పేసి, వాళ్ళని దేవుడు రక్షణలో నడిపాలని చెప్పేసి, అంటే ఈవెన్ ద వర్స్ట్ పీపుల్ కోసం కూడా మా అమ్మ ఇది ఫ్యామిలీ ప్రేయర్లో గుర్తుపెట్టుకొని మా అమ్మ ప్రార్థన చేసేది. నాకు అప్పుడప్పుడు అనిపించేది కాదు. ప్రేయర్ అయిపోయిన తర్వాత నేను అడిగాను, అమ్మ ఇది ఫ్యామిలీ ప్రేయర్ కదమ్మా, ఫ్యామిలీ అంటే మనం కదా, అంటే వాళ్ళు కూడా దేవుని రాజ్యంలో పార్ట్ పెట్టా, సో మనందరం కూడా వాళ్ళ గురించి ప్రార్థన చేయాలని చెప్పేసి మా అమ్మ మళ్ళీ మోకరించి మళ్ళీ ప్రార్థన చెప్పేసి మళ్ళీ ప్రార్థన చేపిస్తుంది. సో వెరీ వాల్యుబుల్ థింగ్స్ మా అమ్మ మాకు అంటే తను నేర్పడమే కాకుండా తను అలా జీవించేది కూడా. ఎవరన్నా కోపడ్డా సరే మా అమ్మ మీద అయినా సరే వాళ్ళని పట్టించుకోకుండా, అవన్నీ పట్టించుకోకుండా వాళ్ళకి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి భోజనం పెడుతుండే. షీ యూస్ టు, అంటే ఆ హాస్పిటాలిటీ తను చూపించాను, అంటే దేవుని ప్రేమ తను అందరికి చూపించేది. సో షీ ఈస్ నాట్ విత్ us రైట్ నౌ, బట్ మా అమ్మ ఒక మాదిరిగా జీవించింది అనమాట. సో అదే ఇప్పుడు మేమందరం కూడా క్యారీ చేస్తాం. సో ఐ థ్యాంక్ గాడ్ ఫర్ మై మామ్. ప్రైజ్ గాడ్ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్స్ అండి. నిజంగా మరి సో ఏమైతే మరి ఒక తల్లి తన కుటుంబంలో తన బిడ్డలకి మరి నేర్పిస్తూ ఉంటుందో అది ఒక క్యారెక్టర్ బిల్డ్ అయింది. ఆ క్యారెక్టర్ ద్వారానే మరి మనం కూడా ఒక కుటుంబాన్ని నిర్మించి మన కుటుంబాన్ని ఆ విధంగా నడిపించడం జరుగుతుంది. Really thank God for all the mothers. So anyone else want to speak or share the wishes? Yeah, please. గుడ్ ఈవినింగ్ అండి. లైక్ నేను వెరీ టీనేజ్లో, అంటే దేవుడి గురించి నాకు చిన్నప్పటి నుంచి కొంచెం మా మదర్ ద్వారా వీళ్ళ ద్వారానే తెలిసింది. అయితే తెలిసినా కానీ మంచి టీనేజ్లో ఉన్నప్పుడు గాడ్ అనమాట. అయినా కానీ లైక్ ఆ తర్వాత మా మదర్ దగ్గర కూడా నేను లేదు. తర్వాత ఇంజనీరింగ్ అయిన తర్వాత జాబ్ జాయిన్ అయిన తర్వాత ఇలా నరహరంగా రెగ్యులర్ ప్లేయర్స్ పిలుస్తూ ఉండేది అనమాట.
ఆ తర్వాత జాబ్ పోయింది. జాబ్ పోయిన తర్వాత బయటకు వచ్చాను, సినిమాటోగ్రఫీ చేసుకుంటా ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ నగరాన్నే ఇలా చర్చించారు అని చెప్పి చెప్పేసారు. సో ఇంత రెగ్యులర్గా నేను ఇప్పుడు చర్చ అటెండ్ అవడానికి కారణం అయితే ప్రత్యక్షంగా అయితే నగరాన్ని అయితే కనుక, పరోక్షంగా అయితే బ్యాక్ అండ్ ప్లేయర్స్ మొదలండి. సో అన్న కూడా ఎప్పుడో మాట్లాడుతూ ఉంటాడు, నీ రక్షణ లేదంటే నువ్వు ఇలా చర్చకి రావడం కానీ ఎవరికైనా సరే ఎవరైనా రక్షణ పొందారు అంటే ఇట్ ఈస్ నాట్ ఎవ్రీ వన్, ఇట్ ఈస్ ప్రేయర్స్ ఆఫ్ సమ్ అదర్. ఎవరో వెనకొండి నీ కోసం ప్రార్థన చేస్తున్నారు, దానివల్లే మీ రక్షణ అనేది మీకు దొరుకుతుందని చెప్పాను. సో నేను ఎంత రెగ్యులర్గా ఉన్నా కానీ టుడే అంటే కొంచెం కొద్దిగా చిన్న అంటే నాకు వీలైనంత సర్వ్ చేస్తున్నాను అంటే నన్ను ఎంతమంది మంచోళ్ళు మంచిలో నన్ను దేవుడు అంటే దట్స్ బికాస్ ఆఫ్ మై మదర్ ప్రేయర్స్ అండి. అండ్ థ్యాంక్ యూ అందరూ అంటున్నారు. సో ఆవిడ అక్కడ ఇంటి దగ్గర కనబడుతున్నారని చెప్తూ ఉంటారు, నాకు ఈ నమ్మకం ఉన్నారు, నా గురించి ప్రేయర్ చెప్తారు. అండ్ అన్న కూడా రెగ్యులర్గా కాల్ చేస్తూ ఉంటాడు, నేను చెప్తూ ఉంటానండి. సో అమ్మ దగ్గర ఉండకపోవచ్చు కానీ అలా ఎలాగైనా సరే రీచ్ అవుతుంది త్రూ ప్లేయర్స్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ యూర్ మదర్. థ్యాంక్ యూ మదర్. Absolutely, whether you like it or not, your mother will always be praying for you. మనకు నచ్చినా నచ్చకపోయినా తప్పకుండా మన మదర్ ఇప్పుడు మనకు మంచి చెడు తెలియజెప్తూ ఉంటారు. మన కొరకు ఎల్లప్పుడూ మరి తప్పకుండా ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన తల్లి తప్పకుండా మన గురించి, మన కుటుంబం గురించి, మన క్షేమం గురించి ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎనీవన్ ఎల్స్ స్టిల్ వాంట్స్ టు షేర్? Praise Lord everyone. Hello, praise Lord. Sorry for my voice. I'm not well. ఈరోజు తల్లి గురించి చెప్పాలి. హ్యాపీ మదర్స్ డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి మదర్స్కి హ్యాపీ మదర్స్ డే. అందరికీ మదర్స్ ఉంటారు, అబ్బాయిలకి కానీ అమ్మాయిలకి కానీ అందరికీ. సో ఇది అంత ప్రపంచమంతా జరుపుకునే రోజు ఇది. సో ఆవిడ చేసిన సాక్రిఫైస్, ఇఫ్ అట్ ఆల్ ఒక మదర్కి మనము ఆవిడ చేసే పనులకి మనం జీతం ఇవ్వగలుగుతామంటే మనం సంపాదించాల్సిన అంతా కూడా మనము పెట్టినా తక్కువే, అంత సాక్రిఫైస్ చేస్తారు మదర్. సో ఐ వాంట్ టు టాక్ అబౌట్ మై మదర్. మా మదర్ ఎంత ఎలా ఉన్నారంటే అసలు చాలా చాలా ప్రేయర్ఫుల్, సోషలైజ్డ్, అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు. మా ఫ్యామిలీలో మా మమ్మీ అంటే అందరికీ తెలుసు. ఎక్కడెక్కడ తాతయ్య వాళ్ళ ఫ్యామిలీస్, అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీస్, మా మదర్ అంటే బాగా తెలుసు అనమాట. ఎక్కడికి పోయినా ఎవరైనా తిట్టారనుకోండి, మా జనరల్గా ఎవరైనా మాట్లాడితే అసలు మనం నచ్చదు, మనం వెళ్ళిపోతారు. మా మమ్మీ తిట్టినా ఏం చేసినా దుట్టుకొని వెళ్ళిపోయారే మనోళ్ళు అని వెళ్ళిపోతారు. అది దేవుని ప్రేమ. అందరినీ అందుకుంటారు మమ్మీ అంతా. నైట్ లేచి కన్నీటి ప్రార్థన చేసే ఎన్నోసార్లు చూసాం మేము మా మదర్ని, ఎన్నోసార్లు. ఈరోజు మేము పిల్లలం అందరం కూడా దేవుల్లో ఇంత స్ట్రాంగ్గా ఉన్నామంటే అది కేవలం ఆమె ప్రేయర్స్ అండ్ సపోర్ట్స్ అండ్ ఆవిడ వల్లనే మేమందరం కూడా ఈరోజు ఇంతగా ఉన్నాము దేవుని సేవలో. నా పిల్లలందరూ కూడా దేవుని సేవలో ఉండాలి అని మా మమ్మీ ఆశ అండి. సో అందరూ కూడా దేవుని దేవుల్లో అందరూ కూడా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ అందరూ కూడా దేవుని సేవలో ఉన్నాము. I just thank you for this time, for giving, and happy Mother's Day, Mom. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ విషెస్. మరి ఈ సమయంలో మరి ఇంకా వాక్యంలోకి వెళ్తామండి. ఇఫ్ స్టిల్ ఇఫ్ ఎనీబడీ వాంట్స్ టు షేర్ విల్ గివ్ టైమ్, అదర్వైజ్ విల్ గో టు ద వర్డ్. ఓకే, సో ఐ రిక్వెస్ట్ పాస్టర్ Surya to come and give us the word. Right, praise the Lord. Our Father is sharing on Mother's Day. Hallelujah. తండ్రి మదర్స్ డే గురించి చెప్తున్నారు. మనమంతా కూడా సిద్ధపడి దేవుడి యొక్క వాక్యం విందామంటే హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ ఇస్ గుడ్. ఏమన్నా దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రభా మీకు వందల స్తోత్రాలు తెలుస్తున్నాం. ప్రభు ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభావ మీ నామం కనపరుస్తున్నాం. ప్రభావ ఈ యొక్క
అంశం ప్రభా మాకు అందరికీ కూడా అర్థమయ్యేటట్టు ప్రభా ప్రతి ఒక్క మాట ప్రభా స్పష్టతతో వచ్చేటప్పుడు సహాయం చేయడం ప్రార్థన చేస్తూ ఏసటి పరిశుద్ధ నామములో పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనం పాటలు పాడి దేవుని కనపరిచాము. అదేవిధంగా మనం చూసినట్లయితే మనం ఈరోజు తల్లిలనే సన్మానించాలి. సో దయచేసి గమనించాలి, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మన ప్రభు అయిన యేసుని మనము కనపరిచాము. అదేవిధంగా మరి కొంతమంది వచ్చి వాళ్ళ యొక్క తల్లుల గురించి చెప్పడం ఎంతో ఆశీర్వాదకరము. దయచేసి గమనించాలి, ఎందుకంటే మరి తల్లి అనే ఒక అంశము నిజంగా ఒక ఆశీర్వాదకరం. ఒక బిడ్డ జీవితంలో ప్రాధాన్యమైన యొక్క పార్టిసిపేషన్ ఏదైతే ఉంటుందో అది ఒక తల్లి పోషిస్తుంది అని మనం చూస్తూ ఉంటాము. సో అందరం కూడా దయచేసి గమనించాలి, ఒకవేళ మీ తల్లి గారు నిజంగా జీవించినట్లు ఉంటే మీరు నిజంగా వారికి ప్రతిరోజు కూడా వాళ్ళ కృతజ్ఞత చెప్పాలి, థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే మదర్స్ తల్లుల దినం కాబట్టి వాళ్ళకి అట్లీస్ట్ ఒక స్పెషల్ డే అని మీరు సన్మానించండి. అట్లీస్ట్ సన్మానించకపోయినా వాళ్ళు చేసే ఒక పనుల నిమిత్తము వాళ్ళని మరి గౌరవించి అట్లీస్ట్ ఒక కృతజ్ఞతగా వాళ్ళని అట్లీస్ట్ ఒక స్పెషల్ ట్రీట్ అన్న ఇవ్వాలని ఒకలాంటి మనం ఆశించుకుందాం. దయచేసి గమనించాలి, ఒక 6 సంవత్సరాల యొక్క అబ్బాయి ఒక మార్కెట్లో తప్పిపోయినప్పుడు అతను ఏం చేశాడంటే మార్తా 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 అని పిలిచాడు. మార్తా మార్తా. మరి కొన్ని సేపు తర్వాత ఒక 5-10 నిమిషాల తర్వాత వాళ్ళ తల్లి ఆ యొక్క మాట విని పరిగెత్తుకుంటూ వచ్చిందన్నమాట. వచ్చి బిడ్డ నువ్వు తల్లిని పేరుతో పిలవద్దు అని అన్నాడు. మరి అమ్మ నేను ఒక తల్లితో నిన్ను తల్లి అని పిలిస్తే ఉన్న తల్లిలందరూ కూడా వచ్చి నన్ను ఎత్తుకుపోయే వాళ్ళు, అందుకే నేను పేరు పెట్టి పిలిచానమ్మా అని అంటాడు. సో ఈ యొక్క రోజు ఈ యొక్క మన దేశంలో మన సంఘాల్లో మనం చూసినట్లయితే తల్లుల సంఖ్య అంటే పార్టిసిపేషన్లో ఫాదర్స్ యొక్క తండ్రులు ఎక్కువ అంటే ఒక 30% వస్తారనుకోండి, కానీ స్త్రీలు తల్లులు ఎక్కువ శాతంగా వస్తుంటారు. మనం చూసినట్టయితే లోకం అంతా కూడా ఇట్స్ ఫిల్డ్ విత్ మదర్స్. సో అందరికీ కూడా మదర్ స్పెషల్, అవునా? అందరికీ కూడా వాళ్ళ యొక్క తల్లి స్పెషల్, అవునా కదా? ఎప్పుడైతే ఒక కుమారుడికి తల్లి అవసరం ఉందో అప్పుడు స్పెషల్. ఎప్పుడైతే ఒక కుమారుడికి తల్లి అవసరం ఉందో అది స్పెషల్. ఎప్పుడైతే తల్లికి కుమారుడు అవసరం అయ్యాడో అప్పుడు కుమారుడికి తల్లి స్పెషల్ కాదు. Am I making a logic? మళ్ళీ కొంతమంది ముందు ఎప్పుడైతే ఒక కుమారుడికి ఒక బిడ్డకి ఒక చిన్నారికి ఒక బాలుడికి ఒక యవనస్తుడికి తల్లి అవసరత ఉందనుకోండి, అప్పుడు వాళ్ళ యొక్క తల్లి స్పెషల్గా కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే తల్లికి కుమారి యొక్క అవసరం వచ్చిందనుకోండి, అప్పుడు కుమారుడికి తల్లి స్పెషల్ కాదు. ఇది నిజమైన వాస్తవం. దయచేసి గమనించాలి. అయినప్పటికీ కూడా తల్లి ఎంతో ప్రేమిస్తుంది. ఇవాళ రేపు మనం కుటుంబాలలో చూస్తుంటామంటే తల్లి పెన్షన్ మీద కూడా ఆధారపడి జీవించే పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా నీకు వచ్చే పెన్షన్లో నాకు వాటా ఇయ్యి అని నిలదీసే పిల్లలు కూడా ఉన్నారు. దయచేసి గమనించాలి. అయినప్పటికీ కూడా తల్లి ఎంతో ప్రేమిస్తుంది. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనము మన తల్లిని గౌరవించాలి, ఆదరించాలని మనం చూస్తూ ఉంటాము. దయచేసి గమనించాలి. ఒకవేళ మీరు తల్లి అన్నప్పుడు మీ యొక్క బాధ్యత ఏ విధంగా ఉంటుందంటే తల్లి ప్రతిదీ కూడా డబుల్ చెక్ చేస్తుంది. మీరు చేస్తారా? మీ యొక్క తల్లిని చేస్తారా డబుల్ చెక్? ప్రతి పనిలో కూడా రెండోసారి కూడా చూస్తూ ఉంటారు. అదేవిధంగా తల్లులు ఏం చేస్తారంటే బాసనలు కడుగుతూ బట్టలు ఉతుకుతూ వాళ్ళు పాటలు పాడుకొని ఆనందంగా గడిపిస్తారు. ఎందుకంటే నా కుటుంబం పట్ల నా బాధ్యత అనుకొని వెళ్తూ ఉంటారు. అదేవిధంగా మరి వాళ్ళు ఎంత పనిలో లీనపడిపోతారంటే అయితే వాళ్ళు పనులలో ఎంత లీనమైపోతారంటే వాళ్ళ కళ్ళద్దాలు తల మీదే పెట్టుకొని గంట సేపు వెతుకుతూ ఉంటారు. అవునా? వెతుకు
వెతికి 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 వాళ్ళ కుమారుడు అంటాడు, అమ్మా నువ్వు కళ్ళద్దాలు పెట్టుకొని వెతకచ్చు కదా, నీ తల మీద ఉన్న కళ్ళద్దాలు అంటాడు. అవునా? అంత లీనమైపోతారు, అంటే అంత ప్రేమిస్తూ అంత లీనమైపోతుంటారు. అది తల్లి అనే గుర్తు. సో దయచేసి గమనించాలి, ఒకవేళ మీ తల్లి మిమ్మల్ని ఈ మాటలు అంటే మీరు కనెక్ట్ అవ్వండి. తల్లి ఏ విధంగా ఉంటుందంటే, ఎప్పుడైతే మీరు ఏ పని చేసినా ఒక మంచి మార్క్స్ మీరు పాస్ అయినా, మీరు ఒకవేళ మంచి పని చేస్తే మిమ్మల్ని అభినందించేది ఎవరంటే మీ తల్లి. ఎస్, చేతులు చెప్పండి ఒకవేళ మిమ్మల్ని ఎప్పుడైనా అభినందిస్తే. ఓకే, ఇల్లు ఇప్పుడే శుభ్రం చేసినా మీరిద్దరు కొట్లాడుకుంటే బయటకు వెళ్ళి కొట్లాడుకోండి, ఇంట్లో కొట్లాడితే మీకు పడిపోతాయి అని మీ తల్లిదండ్రులు మీ మాట అంటే చేతులు చెప్పండి. రైట్. మీ తల్లి మరి దేవుడి గురించి మీకు బోధించింది. మీరు ఏదైతే మీరు మోకరించి ప్రార్థన చేస్తారో దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అని మీ తల్లి చెప్పిందా? మీ తల్లి డిసిప్లిన్గా ఉండాలి, ప్రతి సమయాన్ని పాటించాలి అని చెప్పిందా? మీ యొక్క తల్లి చెప్పింది, నేను ఏం చెప్తే అది కరెక్ట్, అది లాజిక్. నువ్వు నిజంగా ఏడుస్తే నీకు దెబ్బలు పడతాయి. మీ తల్లి మీకు బలాన్ని నేర్పించింది. ఇంకా అయిపోలేదు. మీ తల్లి బలాన్ని నేర్పిస్తూ ఈ మాట అనేది, ఆ పాలకూర లేక ఆకుకూర తింటే నీకు బలం వస్తుంది అని చెప్పింది. మీ తల్లి బిహేవియర్ ప్రవర్తన గురించి నేర్పించింది. మీ డాడీ లాగా ప్రవర్తించకపోని. మీ తల్లి యాంటిసిపేషన్ అంటే నెమ్మది గురించి నేర్పించింది. ఇంటికి వెళ్ళేంత వరకు ఓపిక పట్టు చెప్పిందా మీ అమ్మగారు? మీ తల్లి గారు మీరు పొందుకోవడంలో నేర్పించారు. పొందుకోవడం ఎప్పుడైతే మీరు వెయిట్ చేస్తే మీకు తప్పకుండా దొరుకుతుంది. వెయిట్ ఫర్ యువర్ ఛాన్స్ అనేది. ఓకే, మీ తల్లి మీరు నిజంగా పెద్దగా అవుతారు. నువ్వు పెద్దగా అయ్యి బలవంతుడు అవుతావు ఎప్పుడైతే నువ్వు ఆకుకూరలు తింటావు. మీ తల్లి జ్ఞానం గురించి నేర్పించింది మీకు. ఎప్పుడైతే నువ్వు నా ఏజ్కి వచ్చినప్పుడు నీకు అర్థమవుతుందిలే అని అనేది. వండర్ఫుల్. మీ తల్లి న్యాయము నీతి గురించి నేర్పించింది. నీకు పిల్లలు పుడతారు కదా, అప్పుడు నీకు తెలుస్తుందని. ఎస్, ఏమా? సో ఈ యొక్క సాయంత్రకాల సమయంలో 3 అంశాల గురించి మనం నేర్చుకుంటామండి. దయచేసి గమనించాలి. తల్లి యొక్క చేతుల గురించి, హస్తాల నిమిత్తం పని, అదేవిధంగా వాళ్ళ యొక్క నోటి నుంచి వచ్చే మాట, అదేవిధంగా వాళ్ళ హృదయంలో నుంచి వచ్చే ప్రేమను గురించి 3 అంశాల గురించి మనము నేర్చుకుందాము. సో ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఇట్స్ టాపిక్ ఆఫ్ మదర్స్ కాబట్టి దయచేసి గమనించాలి. ఒక బాలుడు, ఒక అబ్బాయి పొద్దున్నే మరి ఉద్యోగానికి వెళ్తూ వాళ్ళ యొక్క స్నేహితుడితో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. నీకు తెలుసా, పొద్దున్నే ఉదయకాల సమయంలోనే నేను 5 గంటలకు లేచి నేను బ్రేక్ఫాస్ట్ తింటాను అని వాళ్ళ యొక్క స్నేహితుడితో చెప్పే సంభాషణ ఇది. సో ఆఫీస్కి వెళ్ళి ఆ యొక్క స్నేహితుడితో నేను పొద్దున్నే 5 o'clock నేను నా బ్రేక్ఫాస్ట్ చేస్తాను అని అంటాడు. వావ్, చాలా మంచిది ఎంతో. కానీ మరి నిజంగా నువ్వు బ్రేక్ఫాస్ట్ చేస్తావంటే మరి మంచిదే, కానీ ఆ బ్రేక్ఫాస్ట్ మరి నువ్వు ఒక్కడివే తింటావా లేకపోతే ఇంకెవరైనా తయారు చేసి నీకు పెడతారా అని అన్నాడు. అరే కాదు, నేను తింటాను, కానీ మా అమ్మగారు అది బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి 5 గంటలకు నాకు సిద్ధపరుస్తుంది అని అంటాడు అనమాట. మరి నీ డిన్నర్ టైం ఏంటి? నీ డిన్నర్ టైం అంటే డిన్నర్ కూడా మా అమ్మగారు తయారు చేసి నాకు పెడతారు. మరి
మంచిదే. మరి అదేవిధంగా మరి మధ్యాహ్నకాల సమయంలో మీ అమ్మగారు ఏం చేస్తారంటే, మరి మధ్యాహ్నకాల సమయంలో మా అమ్మగారు ఇల్లు క్లీన్ చేసి మరి కొద్దిసేపు టీవీ చూసుకొని పడుకుంటుంది అని అంటాడు. మళ్ళీ చాలా మంచిది, మరి మీ అమ్మగారు ఇంత హెల్ప్ చేస్తుంటారు. సో మరి మరి నీకు మరి ఇంత పొద్దున లేచి ఆఫీస్కి వస్తున్నప్పుడు నీకు మరి జీతం దొరుకుతుంది కదా, నాకు జీతం దొరుకుతుంది, చాలా మంచిది. అదేవిధంగా మీ డాడీకి జీతం దొరుకుతుంది అంటే, అవును ఆయన కూడా బయటకు వెళ్ళి పనిచేస్తారు కాబట్టి ఆయన కూడా తగిన మరి జీతం దొరుకుతుందని అంటారు. మరి మీ అమ్మగారు కూడా ఇంత పని చేస్తుంది కదా, ఆమెకి ఏంటి జీతము అని అంటే, అమ్మకి జీతమా, అవసరమా అమ్మకి జీతం, ఆమె బయటకు వెళ్ళి పనిచేస్తుందా లేదా, పనిచేస్తుందా అని ఆ బాలుడు అంటాడు అనమాట. సో దయచేసి గమనించాలి. మరి ఆ బాలుడు అంటాడు, మరి నిజంగా నువ్వు 6 దినాలు పనిచేస్తావు, మీ డాడీ కూడా 6 దినాలు పనిచేస్తారు, కానీ మరి మీ అమ్మగారు మరి ప్రతి 7 దినాలు మీ గురించి పనిచేస్తుంది కదా, మరి ఆ వారికి మరి ఎలా కడతారు అని ఆ బాలుడు సవాల్ ఇస్తున్నాడు. దయచేసి గమనించాలి. మరి దాని యొక్క ఉదాహరణ ఏంటంటే, తను పనిచేస్తుంది కానీ ఆ యొక్క ఎందుకు అంటే ఆమెలో ఉన్న ప్రేమని బట్టి, ఆమెకున్న బాధ్యతని బట్టి కుటుంబాన్ని పోషిస్తుందని మనం చూస్తుంటాం. ఒకవేళ ఈరోజు దయచేసి గమనించండి, చాలా మట్టుకి మరి హౌస్ వైఫ్స్ మనం చూస్తుంటాం. అదేవిధంగా ఉద్యోగం చేసి మరి ఇంట్లో కూడా వచ్చి పని చేసి మరి పిల్లలకి వంట వండి తినిపించి వాళ్ళని పడుకోబెట్టేంత వరకు కూడా తల్లి, వాళ్ళు పడుకున్నాకనే తల్లి పడుకొని మళ్ళీ నెక్స్ట్ డే ఉదయకాలం లేసి వాళ్ళకి మళ్ళీ అన్నీ కూడా సిద్ధపరుచుకుంటూ వాళ్ళ పిల్లల్ని ఉద్యోగాలకి స్కూల్స్కి పంపిస్తూ ఆమె కూడా ఉద్యోగాలకి వెళ్ళే పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. ఇది ఏదో కొత్త కాదు, కానీ ప్రతి ఒక్క సంఘాల్లో ప్రతి ఒక్క వీధిలో జరిగే ఆ యొక్క మనం చూస్తూ ఉంటాము. సో దయచేసి గమనించాలి, మరి స్త్రీ అంత పాత్ర వహిస్తుంది కుటుంబంలో. మరి అలాంటి వ్యక్తికి మనం ఇచ్చే సన్మానం ఏంటంటే, ఇంట్లోనే ఉంటున్నావుగా, నీకేం తెలుసు బయటకు వెళ్ళి పనిచేస్తే అని ఒక్క మాటతో వాళ్ళని మనసు విరగొట్టి మనము చూస్తూ ఉంటామండి. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మరి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాము. ప్రోవర్బ్స్ మరి సామ్యతలు 31వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అందులో ఆ యొక్క మొత్తం చాప్టర్లో, ఆ యొక్క మొత్తం అధ్యాయంలో ఒక స్త్రీ ఏ విధంగా పనులు చేస్తుందో అని మనము చూస్తుంటామండి. ఒకరు మరి 31వ అధ్యాయము 13వ వచనం చదవండి, ఒకరు 19వ వచనం చదవండి, ఒకరు 22వ వచనం చదవండి. 13వ వచనం ఒక చదవండి అమ్మా. ఆమె గొర్రె బొచ్చును అంటే ఊల్ని, ఇంగ్లీష్లో ఊల్ని ఏం చేస్తుందంటే స్వెటర్లు కుడుతూ ఉంటుంది. మీకు అర్థమైందా? సో ఆమె పని చేస్తుంది అని మనం చూస్తుంటాం. అదేవిధంగా 19వ వచనం చూడండి. పంట ఆమె, సో ఆమె పంట పట్టుకొను అంటే పంటను అంటే షీ వర్క్స్, ఆమె తను పని చేస్తుంది అని మనం చూస్తుంటాం. 22వ వచనం చదవండి. ఆమె పరుపులను సిద్ధపరచుకొనును, ఆమె బట్టలు సన్నని నార బట్టలు, అట్ల వర్ణపు వస్త్రములు. ఆమె పరుపుని సిద్ధపరచుకొనును. ఆమె, సో దయచేసి గమనించాలి, ఆమె యొక్క చేతులతో ఈ పనులు చేస్తుంది అని మనము సామ్యతల్లో 31వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటామండి. సో అదేవిధంగా 14వ వచనంలో మనం చూసినట్లయితే ఆమె ఈ 13, 19, 22వ వచనంలో ఆమె ఏం చేస్తుందంటే ఆమె కుడుతుంది. అంటే బట్టలు కుట్టడంలో ఆమె ఒక ఎక్స్పర్ట్ అని మనం చూస్తుంటాం. అదేవిధంగా ఆమె షాపింగ్ చేస్తుంది. ఎలాంటి షాపింగ్ అనేది 14వ వచనంలో మనం చూద్దాం. ఆమె దూర ప్రాంతంలో నుంచి ఆహారం తీసుకొని ఎవరికి వస్తుందని, ఒక తల్లి ఆహారం తీసుకొస్తే ఎవరి గురించి తీసుకొస్తుంది? పిల్లల గురించి, అంటే మన గురించి తీసుకొని వస్తుంది. అంటే ఆమె తిని రావచ్చు, కానీ పిల్లలు తింటే ఆమె కడుపు నిండుతుంది, ఆమె మనసు నిండుతుంది, ఆమె తృప్తి పడుతుందని ఆమె దూర ప్రాంతంలో నుంచి ఆహారం తీసుకొస్తుంది. సో అంత
మరి ఆ స్త్రీని మనము నిజంగా గౌరవించాలి. అదేవిధంగా 15వ వచనంలో అది చూసినట్లయితే ఆమె వంట వండుతుందని మనం చూస్తుంటాం. 15వ వచనం చదవండి. ఆమె చీకట్లోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది అని మనం చూస్తుంటాము. మరి నిజంగా మీకు మరి ఆఫీస్కి వెళ్ళే ముందు మీ తల్లిదండ్రులు మీకు తల్లి సిద్ధపరుస్తుంటే మీరు నిజంగా వారికి ప్రతిసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమె ఒక హోటల్లో వెళ్ళి వెయిటర్కి ఆర్డర్ చేస్తే మీరు డబ్బులు కట్టి, మనం తిన్నాకనే కట్టాలి, కట్టినాకన్నా తినాలి. కానీ మీకు ఉచితంగా వండి రుచికరమైన మరి పౌష్టికమైన భోజనం మీ దగ్గర మీకు సిద్ధపరుస్తున్నట్లయితే వారికి ప్రతిరోజు ప్రతి పూట కూడా వాళ్ళకి మనం సన్మానించాలని దేవుడు ఆదేశిస్తున్నారు. అదేవిధంగా 16వ వచనంలో చూసినట్లయితే చదవండి. ఆమె పొలముల నుంచి దానిని తీసుకొని తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట యొక్క దాటించు. ఆమె వైన్యార్డ్స్ ఇవన్నీ కూడా వారి పంటని కూడా ఆమె మొక్కలు నాటుతుందని మనం చూస్తుంటాం. ఆ మొక్కలు అదేవిధంగా ద్రాక్ష రసాన్ని కూడా పోగు చేస్తుందని మనము చూస్తూ ఉంటాము. సో దయచేసి గమనించాలి, ఇలాంటి మరి గొప్ప కార్యాలు అంటే ఇలాంటి కుటుంబంలో చేసే కార్యాలన్నీ కూడా మరి ఒక స్త్రీ చేస్తున్నట్టు మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా మనం చూసినట్లయితే మరి ఇవన్నీ కూడా మరి 27వ వచనం చదవండి అమ్మ ఎవరన్నా. ఆమె పరుపులను సిద్ధపరచుకొనెను, ఆమె బట్టలు సన్నని నార బట్టలు 27. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టెను, పని చేయకుండా ఆమె భోజనము చేయను. ఆమెన్. సో దయచేసి గమనించాలి, షీ వాచెస్ ఓవర్ ద అఫైర్స్ ఆఫ్ హౌస్ హోల్డ్. సో దయచేసి గమనించాలి, ఆమె ప్రతి ఒక్క ఇప్పుడు తండ్రి, భర్త, పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారో అన్నీ కూడా చూసుకునే ఒక వ్యక్తి ఎవరు అంటే స్త్రీ. ఒకవేళ మీరు ఒకరు కోడలు ఉన్నారనుకోండి ఇంట్లో, రీసెంట్గా మీకు పెళ్ళయింది, ఒక కోడలుగా వెళ్ళారు ఇంట్లో, ఆమె బాధ్యత ఏంటి? అత్తమామలను చూసుకుంటుంది, భర్తను చూసుకుంటుంది, మన పుట్టబోయే బిడ్డల్ని కూడా ఆమె చూసుకుంటుంది. అంటే అఫైర్స్ అన్నీ కూడా చూసుకునే వ్యక్తి ఎవరు అంటే ఒక స్త్రీ. మరి అదేవిధంగా తల్లిగా మరి అయినప్పుడు పిల్లల గురించి, అదేవిధంగా అత్తమామలు మరి వాళ్ళ యొక్క భర్త గురించి కూడా ఆమె చూసుకునే వ్యక్తి ఎవరు అంటే ఒక స్త్రీ అని మనం చూస్తూ ఉంటాము. సో దయచేసి గమనించాలి, ఇవన్నీ కూడా మనము చూస్తుంటామండి. సో ఒక పాత కథ ఉంది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఒక పురుషుడు మరి సూర్యుడు అస్తమైనప్పటి నుంచి సూర్యుడు ఉదయం నుంచి అస్తమం వరకు ఒక పురుషుడు పనిచేస్తాడు, కానీ స్త్రీ అస్తము అయ్యే ముందు అంటే ఉదయించే ముందు మరి అస్తమైన తర్వాత కూడా స్త్రీ పనిచేస్తుంది అని మనం చూస్తూ ఉంటాము. ఆ విధంగా ఉంటుందండి. సో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ద ఉమెన్, హర్ హ్యాండ్స్, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఏంటంటే వారి యొక్క మరి హస్తాలతో ఇల్లుని చక్కబెడుతుంది. ఇంటికి ఆమె హస్తాలతో ఆమె మరి వంట వండి మరి బట్టలు ఉతికి ఇవన్నీ కూడా చేసి ఇల్లుని చక్కబెడుతుంది అని మనం చూస్తూ ఉంటాము. ఒక ఇద్దరు పిల్లలు ఏమన్నారంటే, మేము చిన్నతనంలోనే ఒక ట్విన్స్గా మేము పుట్టాము, మా తల్లి ఏ విధంగా ఉందంటే పొద్దున్నే లేచి మాకు అన్నీ కూడా సిద్ధపరిచి మనం స్కూల్లో దింపేసి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి మమ్మల్ని తీసుకొని వచ్చి మమ్మల్ని తీసుకొని మమ్మల్ని పెద్దదిగా చేశాము, మేము చాలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా తల్లిదండ్రులకి అని ఆ విధంగా సాక్ష్యం ఇచ్చిందండి. సో దయచేసి గమనించాలి, మనము ఏ విధంగా మనం కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఒకవేళ వాషింగ్ మిషన్ పనిచేస్తలేదు అనుకోండి, ఇంట్లో బట్టలు ఎవరు ఉతుకుతారు? వాషింగ్ మిషన్ పనిచేస్తలేదు అనుకోండి, ఫస్ట్ వెళ్ళి ఉతికేది మీ అమ్మగారే, ఇంకెవరు ఉతుకరు. అంట్లు ఉన్నాయనుకోండి, మీ ఫ్రెండ్స్ వచ్చారు, అంట్లు దొమ్మలు ఎవరు దొమ్ముతారు? అట్లాంటి మాతృత్వంకి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, మనం అభినందించాలి. ఎందుకంటే వాళ్ళు ఏదో వెయిటర్, ఒక సర్వెంట్ కాదండి మనకి, వాళ్ళు మన తల్లి కాబట్టి, మనని ప్రేమిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ పనులు చేస్తున్నారు. రెండోది వారి యొక్క నోటి మాట అని మనం చూస్తుంటాము. 26వ వచనం చదవండి అమ్మ. 31, 26వ వచనం. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, జ్ఞానము కలిగి ఆమె నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును, కృపగల ఉపదేశమును బోధించును అని మనం చూస్తూ ఉంటాము. సో దయచేసి గమనించాలి, ఆమె చెప్పిన బోధనలు ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మన సాక్ష్యాలు విందాం. దయచేసి గమనించాలి, మా తల్లి గారు కూడా నన్ను
పరిచర్యలో అంటే క్రైస్తత్వంలో నడిపించిన వ్యక్తి ఎవరంటే మా అమ్మగారే. ఎందుకంటే సంఘానికి తీసుకెళ్ళడము, అదేవిధంగా మరి దేవుళ్ళు నడిపించడము ఎవరు అంటే ఆ యొక్క క్రెడిట్ నేను మా తల్లికే ఇవ్వాలి అని అనుకుంటున్నారు. సో అదేవిధంగా జాన్ వెస్లీ, ఎంతమందికి తెలుసు జాన్ వెస్లీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన ఈ విధంగా అంటున్నాడు ఏంటంటే, అతను చూశాడు ఏంటంటే కొంతమంది, ఆ యొక్క జాన్ వెస్లీ వాజ్ అ స్టూడెంట్ అట్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆయన ఒక స్టూడెంట్ ఉండే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో. అతను చూశాడు ఏంటంటే కొంతమంది యవనస్తులు బాగా తాగుతున్నారు అన్నమాట, బాగా తాగుతున్నారు అని చూస్తుంటాము. అదేవిధంగా మరి తను జాన్ వెస్లీ వాళ్ళ యొక్క అమ్మగారికి ఉత్తరం రాస్తున్నాడు ఏంటంటే, వాళ్ళ అమ్మగారు సుజానా వెస్లీ, ఆమె యొక్క కౌన్సిలింగ్ గురించి, అమ్మ నేను ఇక్కడ చూస్తున్నాను యూనివర్సిటీలో చాలా మంది చాలా వ్యసనాలతో వాళ్ళు పడిపోయేలాగా వాళ్ళు తాగుతున్నారు, మరి దీని గురించి ఏమైనా చెప్తారా, మీరు మీ మాటలు ఏమైనా చెప్తారా అని అంటే వారి యొక్క ఉత్తరం ఏ విధంగా ఉందంటే, కుమారుడా ఇది ఏదన్నా మనని మత్తులో నడిపిస్తే అంశం ఏదైతే ఉంటుందో, ఏదన్నా ఉంటే అది అంతా పాపం నుంచి వస్తుంది కాబట్టి అది పాపం నుంచి వస్తుంది అని ఆమె చెప్పే ఉత్తరంలో రాయబడి ఉంది. అంటే ఏదన్నా మనని మత్తులో నడిపించే యొక్క ద్రవ్యం ఏదైతే ఉంటుందో అదంతా కూడా పాపం నుంచి వస్తుంది అని ఆమె ఉత్తరం ఇచ్చింది. దీనితో అతను ఏమనుకున్నాడంటే, నిజంగా మా అమ్మగారు దూరంగా ఉన్నారు, దూరంగా ఉత్తరములోనే ఆమె అంత మంచి మాటలు మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి తల్లి ఉంటే వాళ్ళు ఎవరు కూడా తప్పిపోకుండా ఉండరు. అలాంటి తల్లిలు ఉంటే ఎవరు కూడా మత్తులో ఇలా లీనమైపోరు అని సాక్ష్యం ఇచ్చారు. దయచేసి గమనించారు. విన్స్టన్ చర్చిల్, ఎంతమందికి తెలుసు కదా విన్స్టన్ చర్చిల్ మరి అతను ఒక గొప్ప బోధకుడు అని మనం చూస్తుంటాము. లండన్ ఎడిటర్, ఒక ఎడిటర్ సబ్మిటెడ్ టు విన్స్టన్ చర్చిల్. సో ఆ యొక్క విన్స్టన్ చర్చిల్లో అతనికి ఒక లిస్ట్ ఆఫ్ మరి టీచర్స్, అతనికి బోధించిన టీచర్స్ లిస్ట్ ఇచ్చారు. ఒక ఎడిటర్ వాళ్ళు విన్స్టన్ చర్చిల్కి బోధించిన ప్రొఫెసర్స్ పేర్లు ఇచ్చారు. మరి విన్స్టన్ చర్చిల్ ఏం చేశాడంటే ఇవన్నీ చదివి ఈ యొక్క పేరులో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి పేరు లేదు అని ఆ ఎడిటర్కి చెప్పాడు. అతను ఏం చెప్పాడంటే ఆ ఎడిటర్ ఆ గొప్ప వ్యక్తి పేరు ఏంటంటే, మా తల్లి పేరు ఎందుకు లేదు ఇందులో అని అన్నాడు. అంటే వాళ్ళు విన్స్టన్ చర్చిల్కి నేర్పించిన ఎవరు మొదటి టీచర్ అంటే వాళ్ళ అమ్మగారు. సో దయచేసి గమనించాలి, వాళ్ళ అమ్మగారు వారికి బోధించారు కాబట్టి తల్లికి అంత ప్రాధాన్యత. అంటే ఆమె నోటిలో నుంచి వచ్చిన మాట ఏంటంటే జ్ఞానవంతమైన మాట, అది పిల్లోడి జీవితంలో నెరవేర్చబడ్డాయి. సో దయచేసి గమనించాలి, ఒకవేళ మనకి పిల్లలు ఉన్నట్లయితే మనం ఎప్పుడు కూడా వాళ్ళని వాక్యానుసారంగా మనం నడిపించాలి, వాక్యంలో వాళ్ళని నడిపిస్తూ ఉండాలి. ఎందుకంటే ఒకరోజు ఆ వాక్యమే వాళ్ళ జీవితాల్లో ఉండిపోతుందండి. మనం ఎప్పుడు కూడా వాళ్ళని ఖండించద్దు అని వాక్యంలో లేదండి, ఖండించాలి తప్పకుండా. కానీ ఎప్పుడు కూడా మనము బూతులు మాట్లాడి వాళ్ళని హేళన చేస్తూ వాళ్ళని మరి నిజంగా వాళ్ళ కింద పరచద్దు, వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళని నడిపిస్తూ దేవుని యొక్క మార్గంలో మనం నడిపిస్తూ ఉండాలి అని మనము చూస్తూ ఉంటామండి. సో దయచేసి గమనించాలి. జి క్యాంబెల్ మోర్గన్ ఒక గొప్ప సువార్థికుడు వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళు 4 కుమారులు, హ్యాడ్ 4 sons. ఆ యొక్క గొప్ప సువార్థికుడికి 4 పిల్లలండి. ఆ 4 పిల్లలు కూడా సువార్తలో వెళ్ళిపోయారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దేశంలో పరిచయం చేస్తున్నారు. సో ఒకసారి ఫ్యామిలీ యూనియన్ జరిగినప్పుడు ఒకరు అన్నారు ఏంటంటే, మీ అందరిలో మీ 4 గొప్ప సువార్థికుడు ఎవరు అంటే ఒక వ్యక్తి తన తండ్రి వైపు చూసి మా అమ్మగారు అని చెప్పాడు. మా అమ్మగారే, మా మధ్యలో మా 4 కాదు, మా అమ్మగారే గొప్ప సువార్థికురాలు. ఎందుకంటే తను బోధించిన మాటలే మమ్మల్ని పరిచర్యలు నడిపించింది, తను ప్రార్థన చేసింది కాబట్టి మేము పరిచర్యలో వెళ్ళాము అని మనం చూస్తుంటాము. సో దయచేసి గమనించాలి, మనము చెప్పే ప్రతి ఒక్క మాట మన పిల్లల యొక్క భవిష్యత్తు
దాని మీద పునాది వేస్తుందండి. సో మనం ఎప్పుడు కూడా వాళ్ళని ప్రోత్సహిస్తూ దేవుల్లో నడిపించాలి అని దేవుడి యొక్క ఆశ. మదర్స్ ఆర్ గ్రేటెస్ట్ ప్రీచర్స్. దయచేసి గమనించాలి, తల్లిలు మొట్టమొదటిగా గొప్ప సువార్థికులు. వాళ్ళు పిల్లల జీవితంలో ఎంతో ప్రాధాన్యత వాళ్ళు పోషిస్తారని మనం చూస్తూ ఉంటాము. సో దయచేసి గమనించాలి, మనం ఎప్పుడు కూడా వాళ్ళు చేసిన పనుల నిమిత్తము, వాళ్ళు నేర్పించిన బోధన నిమిత్తం మనం ఎప్పుడు కూడా మనం కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి అని మనం చూస్తుంటాం. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను నేను? వాళ్ళ చేతులు. రెండోది వాళ్ళ మాటలు. మూడోది వాళ్ళ హృదయం. మదర్స్ లా 11-12 వచనాలు చదవండి. సామెతలు 30:11-12. ఆమె పెనిమిటి ఆమె నమ్మకించును, అతనికి లాభప్రాప్తికి వెలుగు కలిగారు. ఆమె తాను ప్రతిదినములన్నీ అతనికి మేలు చేయదు కానీ వీరేమీ చేయదు. Her husband has full confidence in her and lacks nothing of value. దయచేసి గమనించారు, వాళ్ళ యొక్క భర్త ఆమె మీద సంపూర్ణమైన నమ్మకము ఉంచి, మరి ఎలా ఆమె ఉంటే నాకు చాలు అంటే అంత లెవెల్కి భర్తని తీసుకొని వెళ్తుందండి. ఆమె ఎప్పుడు కూడా ఆ భర్తకి మంచి చేస్తుంది కానీ చెడు చేయదు. ఆమె దినములన్నిటికి కూడా అని మనం చూస్తూ ఉంటాము. దయచేసి గమనించాలి, ఇఫ్ ఎ హస్బెండ్ హ్యాస్ ఫుల్ కాన్ఫిడెన్స్ విత్ హిస్ వైఫ్, ఆ యొక్క అర్థం ఏంటంటే ఎప్పుడైతే భర్తకి మొత్తము సంపూర్ణమైన కాన్ఫిడెన్స్ భార్య మీద ఉన్నట్లయితే దాని యొక్క అర్థం ఏంటంటే ఆమె మరి తన భర్తని ప్రేమిస్తున్నట్టు అని మనం చూస్తూ ఉంటాము. ఒక సమాధి మీద, ఒక స్త్రీ తల్లి సమాధి మీద ఈ విధంగా రాయబడింది ఏంటంటే, ఆమె 60 సంవత్సరాల యొక్క మ్యారేజ్, ఆమె 60 సంవత్సరాల యొక్క మరి వివాహము మ్యారేజ్ లైఫ్ అయిపోయిన తర్వాత ఆమె సమాధి మీద ఇది రాయబడింది ఏంటంటే, చాలామంది మై డియర్ మామ్ ఒక వర్సెస్ వదిలిపెడతారు. కొంతమంది ఒక కుటుంబం ఏం రాసిందంటే, షీ ఆల్వేస్ మేడ్ హోమ్ హ్యాపీ, తను ఎల్లప్పుడూ కుటుంబాన్ని సంతోషపెట్టేది అని రాశారు. అంటే ఎంత ప్రేమించేది అని మనం చూస్తుంటాం. తల్లి అంత ప్రేమిస్తుంది అని మనం చూస్తుంటాం. ఇవాళ రేపు మనం చూసినట్లయితే కొంతమంది మరి ఎంతోమంది తల్లులు మరి పిల్లల కుటుంబ పక్షంగా మరి అంత నమ్మకంగా ఉండలేకపోతుంటారు. కానీ కొంతమంది దైవికంగా ఉన్న స్త్రీలు వాళ్ళ భర్తని పిల్లల్ని ఎంతో ప్రేమించి వాళ్ళని మరి దేవుళ్ళు నడిపించే వాళ్ళగా మనము చూస్తూ ఉంటాము. సో అదేవిధంగా మనం చూసినట్లయితే మరి సామెతలు 17:22 చదవండి. ఆమె సంతోషకరమైన మనసు మంచి మెడిసిన్ అని మనం చూస్తుంటాం. స్త్రీ ఆ విధంగా ఉంటుంది. ఒక టీచర్ ఒక పిల్లవాడికి మ్యాథమెటిక్స్ వేసింది. మ్యాథమెటిక్స్ మీ ఇంట్లో 10 కేక్ పీసెస్ ఉన్నాయి. మీ ఇంట్లో 10 కేక్ పీసెస్ ఉన్నాయి. అదేవిధంగా మీ ఇంట్లో 10 మంది ఉన్నారు. మీ ఇంట్లో 10 కేక్ పీసెస్ ఉన్నాయి. మీ ఇంట్లో 10 మనుషులు ఉన్నారు. ఒక్కొక్కరికి ఎంత ప్రతిశతం దొరుకుతుంది అని టీచర్ క్వశ్చన్ వేసింది. ఎంత దొరుకుతుంది? ఒకరికి 1. కానీ ఆ బాలుడు ఏమన్నాడంటే 9 అని అన్నాడు. బాలుడు ఏమన్నాడంటే 9 అన్నాడు. అదేంటి ఒకరికి ఇస్తే 1 కదా, 9 ఎట్లయితుంది? 10కి 10 వేసామని. కానీ అతను ఏమన్నాడంటే, సార్ అది చూసి మా అమ్మ తినదు, నాకు వద్దంటది అని చెప్పాడు. దీనితో మనము నేర్చుకునేది ఏంటంటే మన తల్లి యొక్క హృదయం. ఈ కథ చెప్పి ముగిస్తాను. ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు ఒక రాజకుమారిని ప్రేమించాడు. ఒక యవనస్తుడు ఒక రాజకుమారిని
ప్రేమించాడు. ఆ రాజ్కుమారి ఎంత అందంగా ఉంటుందంటే తను ఒక ఏంజల్, ఒక మిస్ వరల్డ్ అని అనొచ్చు. అంతకంటే అంత అందంగా ఉంటుంది, తెల్లగా మంచి మంచి ఫిజిక్ అదంతా కూడా. సో ప్రతి ఒక్కరు కూడా ఆమె చూసి మరి ఫ్లాట్ అయిపోయే వాళ్ళే. సో ఆ వ్యక్తి నిజంగా ఆమెను అంత ప్రేమించాడు. సో ప్రతిరోజు అంటే ఆ రాజు అంటే మొత్తము ఒకసారి దొంగతనంగా మరి ఆ యొక్క ప్రిన్సెస్ కాబట్టి ఎంతో సెక్యూరిటీ ఉంటుంది అదంతా కూడా. సో ఎంతో మరి చేసి నాకు ఎట్లన్నా ఈ అమ్మాయి కావాలి అని ఆ యొక్క రాజ్యము గోడలు దూకి దాచుకొని ప్రిన్సెస్ని కలవడం జరుగుతుంది. ఆ ప్రిన్సెస్ అంటుంది, ఒకటే క్వశ్చన్ వేస్తుందంటే, నేను ఓకే ఫైన్, నువ్వు ఇంతవరకు వచ్చావు కదా, నాకేం చేస్తావు, ఏం చేయగలవు నా గురించి అని అనగా, నీకేం కావాలో చెప్పు, సూర్యుడు కావాలా, చంద్రుడు కావాలా. సో ఆమె బాగా ఆలోచించి ఏమనిందంటే, సరే చూద్దాము, నీ తల్లి గుండె కావాలి అని అనింది, నీ యొక్క తల్లి హృదయం కావాలి అని అనింది. సో ఒకరోజు బాగా బాధపడ్డాడు, నాకు ఉన్న ఒకటే తల్లి ఆమె గుండె కాయని అడుగుతుంది అని బాగా కుమిలిపోయాడు. కానీ ఒకవైపు చూస్తే హృదయం అంతా ఆ అమ్మాయి మీద కొట్టుకుంటుంది అనమాట. పడుకోలేకపోతున్నాడు, తినలేకపోతున్నాడు. సో ఒకరోజు ఆ యొక్క మత్తులో, ఆ ప్రేమ మత్తులో ఎంత లీనమైపోయాడంటే కత్తి తీసుకొని వాళ్ళ అమ్మని చంపేసి ఏం చేశాడంటే ఆ యొక్క గుండె తీసుకొని ఆ రాజ్కుమారి దగ్గరికి వెళ్ళిపోయి మరి ఆ అమ్మాయికి ఆ యొక్క గుండెకాయ చూపించి ఈ విధంగా అన్నాడు, చూడు నువ్వు చెప్పావు కదా మా ఒక్కగానో ఒక అమ్మ గుండెకాయ తెచ్చాను అంటే, ఆమె ఏమనిందంటే, నువ్వు మీ అమ్మగారిని చంపేశావా, నువ్వు హంతకుడివి, ఇలాంటి వాడివి, నువ్వు హంతకుడివి కాబట్టి మరి నువ్వు రేపు నన్ను చంపుతావు లేదు అని నాకు ఎలా గ్యారంటీ అని ఆమె ఏం చేసిందంటే ఆమె అతన్ని అప్పుడే తృణీకరించి మరి అందరినీ కూడా పిలిచే యొక్క క్రమంలో ఆ బాలుడు బాధపడుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు, అమ్మ అని ఏడుస్తూ ఉన్నప్పుడు ఆమె యొక్క గుండెకాయలో నుంచి శబ్దం వస్తుందంటే, బిడ్డ ఏడవకు అని ఆ యొక్క హృదయంలో నుంచి, ఆ గుండెకాయలో నుంచి శబ్దం ఏర్పడుతుంది అన్నమాట. కొట్టుకుంటూ అంత ప్రేమిస్తుంది మీ అమ్మగారు. దట్ ఈస్ ఆల్ అబౌట్ మదర్స్ లవ్. మీ అమ్మగారు అంత ప్రేమిస్తారు. వాళ్ళు చనిపోవడానికి కూడా వెనకాల అడిగిపోయారు. సో ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మరి దేవుడు తల్లులని సృష్టించాడు. అవునా, తల్లులను సృష్టించాడు. అంతకంటే అమూల్యమైన ప్రేమ ఎవరికంటే మన యేసుప్రభు ప్రేమ. అంటే యేసుప్రభు యొక్క ప్రేమని డిస్ప్లే చేసేది ఎవరంటే మాతృత్వం. యేసుప్రభు మన పాపల నిమిత్తం చనిపోయాడు, తల్లిదండ్రులను మనకి ఇచ్చాడు. అయితే తల్లిదండ్రులని సన్మానించుడి అని 5వ ఆజ్ఞ, 10 ఆజ్ఞలలో 5వ ఆజ్ఞ. మరి ఎంతమంది మనం నిజంగా తల్లిదండ్రులను సన్మానిస్తాం? మనము చిన్నప్పుడు చేతులు పట్టుకొని నడిచిన వాళ్ళము పెద్దగానాక మనం ఏం చేస్తామంటే, నీకేం తెలుసమ్మా అని చెప్పేవాళ్ళము. నీకేం తెలుసు, అక్కడ కూర్చోపో, వాళ్ళని ఈజీగా మనం వాళ్ళని విసుక్కుంటూ ఉంటాము, చిరాకు పడుతూ ఉంటాం. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏమనుకోకుండా వాళ్ళకి యొక్క దేవుని ప్రేమను బట్టి మనం ప్రేమిస్తూ ఉంటాం. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనం అలాంటి పిల్లలుగా ఉన్నామా, మనం నిజంగా మన తల్లిదండ్రులను గౌరవించి సన్మానించే పిల్లలుగా ఉన్నామా అని మనం తెలుసుకోవాలండి. ఒకవేళ నిజంగా మీ తల్లి బ్రతికే ఉంటే మీరందరూ కూడా వాళ్ళని అభినందించండి. వాళ్ళకి నిజంగా మరి మనం ఎన్ని పాపాలు చేస్తాం, మనం ఎంత అవిశ్వాసంగా ఉన్న కుటుంబ పక్షాన మనని ప్రేమించేది ఎవరు అంటే మన తల్లి. సో అలాంటి ప్రేమను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి వాళ్ళు మనం ప్రేమిస్తున్నారు కనుక వాళ్ళని ఆదరించాలని నేను కోరుతున్నాను. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనమందరం కూడా తీర్మానం తీసుకొని మన తల్లిదండ్రుల గురించి మనము ప్రార్థన చేయాలండి. మనము తల్లిదండ్రుల గురించి మనం ప్రార్థన చేయాలి. సో తల్లి కంటే గొప్పవాడు ఏంటంటే వాక్యంలో రాయబడింది, మీ యొక్క తల్లి మిమ్మల్ని మార్చిన దేవుడు మనల్ని మార్చడు. ఆమెన్. మన తల్లులు మనకి స్పెషల్, ఎప్పుడు కూడా స్పెషల్. దానికంటే స్పెషల్ ఎవరంటే యేసు. ఆమెన్. దేవుని యొక్క ప్రేమను బట్టి వాళ్ళు దేవుడు తల్లిని ఆ విధంగా నిర్మించడం నిమిత్తము మరి మనకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నారు. వాళ్ళ యొక్క పాత్ర పోషిస్తూ ఉన్నారు. మనం కూడా మన తల్లిదండ్రులను గౌరవిస్తాం. ఆమెన్.
ఈ యొక్క సాయంకాల సమయంలో ఒకవేళ మీరు నిజంగా తల్లి అయితే మీరు నిల్చొని మీ గురించి మనం ప్రార్థన చేస్తాం. మీరు తల్లుల గురించి మనం ప్రార్థన చేస్తాం. ఐ రిక్వెస్ట్ ఆల్ ద మదర్స్ టు స్టాండ్ అప్. ఓకే, సో మీ యొక్క తల్లులు అంటే ఒకవేళ కొంతమంది ఊళ్ళో నుంచి వచ్చారు, మీ యొక్క తల్లులు ఊళ్ళో ఉన్నప్పటికీ కూడా మనం వాళ్ళ గురించి కూడా మనం ప్రార్థన చేస్తాం. ఆమె మనం ఒక్క నిమిషం వాళ్ళ నిమిత్తం మనం ప్రార్థన చేస్తాం. మీ యొక్క హస్తాలు వాళ్ళపై చాపి వాళ్ళకి నిజంగా మరి దేవుడు మంచి ఆరోగ్యం కలుగజేయాలని, మరి జ్ఞానముతో ఇల్లుని కట్టాలని, అదేవిధంగా వివేకము ఉండాలి, అదేవిధంగా దేవుడు మంచి ఆశీర్వాదాలు కుమ్మరించి వాళ్ళు మంచిగా జీవించాలి అని మనం ప్రార్థన చేస్తాం. మీ యొక్క తల్లిల వైపు చేతులు చాపి వాళ్ళ గురించి ప్రార్థించాలి. కొంచెం హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. సత్యం కంఫర్ట్ హల్లెలూయా. ప్రతి ఒక్క స్త్రీమూర్తి ప్రతి తల్లిని గురించి ప్రభావం తీసుకురావడం కోసం ప్రతి ఒక్క తల్లిని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మీ యొక్క జ్ఞానం, మీ వివేకం వారికి దయచేసి ప్రభావం తన కుటుంబాన్ని ప్రభావ కట్టుకునేటువంటి భాగ్యాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నాం. తండ్రి ప్రభావం చేసే ప్రతి పనులను కూడా మీకు తోడుగా ఉంచుకుని వేడుకుంటున్నాం. తండ్రి ప్రభావం తన కుటుంబాన్ని నడిపించగలటకు, తన బిడ్డలు సరైన మార్గం నడిపింప చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానం, వివేకము ప్రభావ మీ కృపను వారికి తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం. తండ్రి ప్రభావ దేవన తండ్రి మీకు వందనాలు స్తోత్రం. తండ్రి జ్ఞానవంతులు తను ఇల్లు కట్టుకుంటున్న ప్రతి వాక్యంలో సెలవించున్నాం. తండ్రి ప్రభావ తండ్రి ఒక తల్లి ప్రభావ కుటుంబానికి తండ్రి ప్రభావ ఒక మూల స్తంభంగా ఉంటుంది. తండ్రి ప్రభావ ఆ తల్లి ప్రభావ మీరే ఆశీర్వదించండి. అన్ని విధాలు కావాల్సిన ప్రభావ తండ్రి ఆరోగ్యంలో బలమైన శక్తిని కూడా మీరు వారికి ప్రసారంగా చేయమని వేడుకుంటున్నాం. తండ్రి వారి ప్రార్థనను మీరు ఆలకించి ప్రభావ వారి కుటుంబాన్ని ప్రభావ మీరు ఆశీర్వదింప చేయమని వేడుకుంటున్నాం. తండ్రి దీని ప్రత్యేకంగా ప్రభావ మా తల్లిదండ్రులని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటుంది. మాకు జన్మనిచ్చి ప్రభావ ఈ గడి వరకు ప్రభావ మమ్మల్ని లెక్కలు తండ్రి వారి చేతుల్లో ప్రభావ తండ్రి కాపాడుచుదని మా ప్రతి అవసరం కూడా వారికి తోడుగా ఉండి తండ్రి ప్రభావ మమ్మల్ని నడిపిస్తూ తండ్రి ప్రభావ మీ యొక్క ప్రేమను కూడా ప్రభావ మాకు చెవి చూపుతూ ప్రభావ మమ్మల్ని నడిపిస్తున్న మా తల్లిని ప్రభావ ఈ సమయంలో ప్రతి ఒక్క స్త్రీని ప్రభావ ప్రతి ఒక్క తల్లిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభావ ఇద్దరి మంది ప్రత్యేకమైన ఆశీర్వాదములు ప్రభావ ప్రతి ఒక్క తల్లి పని కుమ్మరింప చేయమని వేడుకుంటూ ప్రభావ రానున్న దినముల్లో ప్రభావ ప్రతి ఒక్కరు ప్రభావ ఒక తండ్రి ప్రభావ ఒక ఫిజికల్గా ప్రభావ తల్లిదండ్రులు ఏ విధంగా అయితే తండ్రి తన బిడ్డలను తండ్రి జీవింప చేసుకుంటూ ప్రభావ సరైన మార్గం నడిపిస్తున్నారు. అదేవిధంగా ప్రభావ తండ్రి ఆత్మీయంగా కూడా ప్రభావ బిడ్డలు నడిపించేటువంటి బిడ్డలుగా ప్రభావ ఆత్మీయంగా కూడా ప్రభావ వారి ఫలాలను ఫలించే విధంగా ప్రభావ ప్రతి ఒక్క స్త్రీని కూడా మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామములో కొద్ది విలువలు ప్రార్థించి బ్రతిమాడి వేడుకుంటున్నాం. దేవా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరి ఈ యొక్క సాయంకాల సమయంలో రిక్వెస్ట్ వర్షిప్కి వచ్చిన పాట పాడుకొని మనము పాటలు సమర్పించుకున్నామంటే సో రిక్వెస్ట్ సిస్టర్ నీలమణి ఆంటీ, సిస్టర్ జ్యోతి ఆంటీ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఒక పాట పాడుతూ మనమందరం కూడా నిల్చున్నామంటే మనమందరం కూడా నిల్చొని ఒక పాట పాడి అనుభవిస్తాము. Thank you.
దయచేసి అందరం కూడా మరి నిలిచినట్లయితే మనం ప్రార్థన చేసి మనము ముగించుకుందామండి. లెట్స్ ఆల్ జస్ట్ ప్రే అండ్ క్లోజ్. ప్రభా మీకే వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. ఆరోగ్యంలో ప్రభా అదేవిధంగా వాక్యంతో మమ్మల్ని బలపరిచినట్లు మీకే వందనాలు కానీ మరి అదేవిధంగా సాక్ష్యం నిమిత్తం ప్రభా అందరూ ప్రభా మా యొక్క తల్లిల నిమిత్తం మంచి మాటలు చెప్పారు ప్రభా. అదేవిధంగా మన యొక్క తల్లిదండ్రులని గౌరవించి సన్మానించి అలాంటి ప్రతి ఒక్క వ్యక్తికి కలిగించేమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా ఎంతమంది ఆరోగ్యంతో బాధపడుతున్నారు ప్రభా, వాళ్ళని ప్రభా స్వస్థత పరచడం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా ఉద్యోగంలో మా తోడు నడిపించడం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. పట్టబడిన కార్యాల నిమిత్తం మేము స్థితిస్తున్నాం, బలపరుస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా మీ యొక్క దాని ఆశీర్వాదాన్ని కుమ్మరించి ప్రభా మీ యొక్క అభిషేకం దయచేయమని ప్రార్థన చేస్తూ ప్రభా ఈ యొక్క సంఘాన్ని దీవించి అభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తే దేశాన్ని పరిశుద్ధాన్ని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. Thank you so much for coming. May God bless you. Have a good fellowship with one another. Thank you. God bless you.